ఓం నమో వెంకటేశాయ. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. విశ్వామిత్ర మహర్షికి అభీష్టప్రదుడు, జనక మహారాజుకు మరియు మిథిలానగర్ ప్రజలకు వారి పుణ్య విశేషానికి ఫలముగా అనగా అల్లుడిగా లభించినవాడు భవ్య స్వరూపము కలిగిన శ్రీరామునికి తదభిన్న వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ ఆ స్వామి దయా విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇతని ప్రసాదమే ఇన్నియును అనే ఒక దివ్య సంకీర్తన పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ సంకీర్తనను అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అలాగే సంగీత శాస్త్ర కోవిదులు శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు నిర్వహిస్తారు వారి బృందంతో సహా. ఈ సంకీర్తన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును, గతి ఇతనిదే కన కాదనరాదు, గతి ఇతనిదే కన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియును, గతి ఇతనిదే కన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును. కాయములోపల ఒక సంసారము, కాయములోనొక ఘన సంసారము, ప్రాయంబులతో ప్రబలిని. కాయములోనొక ఘన సంసారము, ప్రాయంబులతో ప్రబలిని. ఆయమందుకొను హరితానే, ఆయమందుకొను హరితానే, దాయక పాయక తగిలునాడు. ఆయమందుకొను హరితానే, దాయక పాయక తగిలునాడు, దాయక పాయక తగిలున్నాడు. ఇతని ప్రసాదమే ఇన్నియును, గతి ఇతనిదే కన కాదనరాదు. ఇతని ప్రసాదమే ఇన్నియును, ఇతని ప్రసాదమే ఇన్నియును. ఒనరిన కలలు ఒక
ఒక సంసారము ఒనరిన కలలో ఒక సంసారము మనసు తోడని మలసిని ఒనరిన కలలో ఒక సంసారము మనసు తోడని మలసిని ననిచి ఎందుకోను నారాయణుడై ననిచి ఎందుకోను నారాయణుడై కొన మొదలై తాగురి అయినాడు ననిచి ఎందుకోను నారాయణుడై కొన మొదలై తాగురి అయినాడు కొన మొదలై తాగురి అయినాడు ఇతని ప్రసాదమే ఇన్నియును గతి ఇతనిదే కన కాదనరాదు ఇతని ప్రసాదమే ఇన్నియును ఇతని ప్రసాదమే ఇన్నియును ఒడిబడి కోర్కుల నొక సంసారము ఒడిబడి కోర్కుల నొక సంసారము బడి బడి ఆసల పరగిని ఒడిబడి కోర్కుల నొక సంసారము బడి బడి ఆసల పరగిని విడువక ఇది శ్రీ వెంకటేశ్వరుడే విడువక ఇది శ్రీ వెంకటేశ్వరుడే తొడిబడ కల్ప్యాచి ధ్రువమైనాడు విడువక ఇది శ్రీ వెంకటేశ్వరుడే తొడిబడ కల్పించి ధ్రువమైనాడు తొడిబడ కల్పించి ధ్రువమైనాడు ఇతని ప్రసాదమే ఇన్నియును గతి ఇతనిదే కన కాదనరాదు ఇతని ప్రసాదమే ఇన్నియును గతి ఇతనిదే కన కాదనరాదు ఇతని ప్రసాదమే ఇన్నియును ఇతని ప్రసాదమే ఇన్నియును ఇతని ప్రసాదమే ఇన్నియును ఈ 14 లోకాలని బ్రహ్మాండమని పిలిస్తే మన శరీరాన్ని పిండాండము అని పిలుస్తారు. ఈ శరీరంలోనైనా లేకపోతే బ్రహ్మాండంలోనైనా సమస్తటా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ ధ్రువుడు అనగా పరమ మంగళప్రదుడు. ఆ పరమాత్మ యొక్క ప్రసాదమే ఈ సంసారంలో ఉండేటువంటి సుఖదుఖాలు. అందుకోసమే అందరూ కూడా పరమాత్మనే శరణు కోరాలి అనే ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని ఈ సంకీర్తన ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను సమిష్టిగా పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్
అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 19 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 19 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. నివిష్టాయాంతు సేనాయాం ఉత్సుకో భరతస్తదా జగామభ్రాతరం ద్రష్టుం శత్రుఘ్నమనుదర్శయన్. భరతుడు చిత్రకూట పర్వతంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని సమీపిస్తూ ఉన్నాడు. తన సైన్యమంతటిని మరి అయోధ్యానగరం నుండి చతురంగ బలములతోటి మంత్రులతోటి గురువులతోటి తల్లులతోటి
అదేవిధంగా అయోధ్యాపుర ప్రజలతోటి ఇంతమందితోటి తరలి వచ్చాడు భరతుడు రామచంద్రమూర్తిని తీసుకువెళ్ళడానికి. మరి ఇదంతా చూసినటువంటి లక్ష్మణుడేమో యుద్ధానికి వచ్చాడేమో అనుకుంటే రాముడు మాత్రము భరతుని యొక్క ఆంతర్యం తెలిసిన వాడు కావున మనల్ని దర్శించి మనల్ని తీసుకువెళ్ళడానికే వచ్చాడు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఆ చిత్రకూట పర్వతం మీద అనుకుంటున్నారు. మరి భరతుడేమో ఆ పర్వతం దగ్గరే అల్లంత దూరంలో వీరి యొక్క సైన్యాన్ని ఆపి ఇంకా పర్వతంలోకి ఆ అడవిలోకి సమీపిస్తూ ఉన్నాడు. నివిష్టాయాంతు సేనాయాముత్సుకో భరతస్తదా అని అంటూ మరి ఆ చిత్రకూట పర్వతం మీదే రాముడు ఉన్నాడు అని, మరి అక్కడ ఉన్నటువంటి మద్ది చెట్టును బాగా పుష్పించినటువంటి మద్ది చెట్టును, అదేవిధంగా అక్కడ నుంచి వస్తున్నటువంటి కొద్దిగా దూరం నుంచి కనిపిస్తున్నటువంటి ధూమమును చూచి అక్కడే రామచంద్రుడు నివాసం ఉన్నాడు అని భావించి మరి త్వరగా ముందుకు వెళుతూ సేనాయాం నివిష్టాయాం, మరి భరతుని యొక్క సైన్యమేమో ఆ చిత్రకూట పర్వతానికి దగ్గరలోనే అక్కడ ఆగిపోయారు. వారందరూ కూడా భరతుని యొక్క ఆజ్ఞతోటి వాళ్ళందరూ ఆ విధంగా ఆగగా భరతుడు మాత్రం ఉత్సుకః, రామదర్శనం చేసుకోవాలి, రామచంద్రమూర్తిని కలవాలి, ఆయన పాదముల మీద పడాలి అనే ఉత్సుకతతోటి తహతహతోటి త్వరగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇంతలో మరిన్ని గుర్తులు, అంటే ఇక్కడే సీతారామచంద్రులు ఉన్నారు అని చెప్పడానికి మరిన్ని గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. శత్రుఘ్న అనుదర్శయన్, మరి తనను అనుసరించి తన వెనకాలే వస్తున్నటువంటి శత్రుఘ్నుడికి ఈ గుర్తులన్నీ కూడా చూపిస్తూ భ్రాతరం ద్రష్టుం జగామ, అంటే ఆ మార్గంలో మనుషులు నడిచినటువంటి సన్ననైనటువంటి దారిలాగాను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పర్ణశాలకు సంబంధించినటువంటి గుర్తులు ఇవన్నీ కూడా, అంటే జనసంచారం ఉన్నట్లుగా ఉన్నటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ చూపిస్తూ ఆనందంతో శత్రుఘ్నుడితోటి చెబుతూ మునుముందుకి త్వరగా రామచంద్రుడి దగ్గరికి వెళుతూ ఉన్నాడు భరతుడు. ఋషిం వశిష్టం సందిశ్య మాతృర్మే శీఘ్రమానయ ఇతి త్వరితమగ్రేస జగామ గురువత్సల. ఇక భరతుడికి నమ్మకం కుదిరింది. ఇదిగో ఆ కనిపిస్తున్నటువంటి అల్లంత దూరంలో ఉన్నటువంటి ఆ పర్వతం మీద అక్కడే ఆ పొగ కనిపించేటటువంటి చోట అక్కడ ఉన్నటువంటి పర్ణశాలలు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ దగ్గరలోనే రామచంద్రుడు నివాసం ఉన్నాడు అనే నమ్మకం భరతునికి కలిగి మరి తన అన్నగారిని తాను ఒక్కడే కాదు తల్లులు కూడా దర్శించుకోవాలి, తల్లులు కూడా చూడాలి అని వారు కూడా తహతాల ఆడుతున్నారు. కావున పక్కన ఉన్నటువంటి గురువు గారితో, అంటే గురువు వశిష్ఠుల వారు, అదేవిధంగా భరతుడు, ఆ వెనకాల శత్రుఘ్నుడిని అనుసరించి మరి సుమంత్రుల వారు ఈ విధంగా త్వరగా ముందుకు నడుచుకుంటూ వెళుతూ ఉంటే భరతుడు అక్కడ ఉన్నటువంటి గుర్తులన్నీ చూచి ఈ దగ్గరలోనే రామచంద్రుడు ఉన్నాడు అని తెలుసుకుని అని నమ్మకం కుదిరిన వాడై గురువుగారైనటువంటి వశిష్ఠుల వారితోటి, గురువర్య మా తల్లులను మీరు దగ్గర ఉండి తీసుకురండి, వారికి మార్గం చూపించి తీసుకురండి అని చెప్పి గురువుగారిని అడిగాడు. చూడండి, గురువత్సల, గురువు యందు అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, అదేవిధంగా నమ్మకం కలిగినటువంటి వాడు. ఈ సందర్భంలో అనిపిస్తుంది, ఏమండి ఎవరినో సేవకుణ్ణి పంపించి తల్లులు తీసుకురమ్మని చెప్పచ్చు కదా, గురువు గారికి ఎందుకు చెప్పాడు ఇక్కడ అని అంటే, గురువు అయితేనే ఆ తల్లులకు సరైనటువంటి మార్గం చూపించగలుగుతాడు. గురువు మాత్రమే భగవంతుని దగ్గరకు చేర్చగలిగినటువంటి వాడు. ఆ భగవంతుడు అంటే మార్జాల కిషోర న్యాయంతో మరీ చెబుతారు, పిల్లి ఏ విధంగా అయితే తన పిల్లలను నోట గరుచుకుని గమ్యానికి చేర్చుతుందో అదేవిధంగా గురువు తన శిష్యులని భగవద్ అనుగ్రహం పొందడానికి భగవంతుని దగ్గరకు చేర్చుతాడు. అందుకనే తమ వంశగురువు అయినటువంటి వాడు వారిని అందరినీ కూడా ఉద్ధరించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. కావుననే ఏ విధంగా తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో అనే ఆ మర్యాదలన్నీ పాటిస్తూ వారిని సవ్యంగా రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకురాగలిగినటువంటి వాడు వశిష్ఠ మహర్షి అని భావించి, గురువత్సల, గురువు యందు అత్యంతము భక్తి శ్రద్ధలు ప్రేమ కలిగినటువంటి వాడైన ఆ భరతుడు అని అన్నారు.
అందుకనే చెబుతారు, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ ఏతత్తే కథితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. మహాత్ముల యొక్క లక్షణం ఏమిటి అంటే గురువుల యందు మిక్కిలి భక్తి కలిగి ఉండటం. అంతేకాదు చెబుతారు, సహజంగా అయితే మంత్రాధీనమైనటువంటి దైవము యందు భక్తి ఉంటుంది. ఏ విధంగా అయితే మంత్రాధీనమైనటువంటి దైవం యందు భక్తి ఉందో అటువంటి భక్తి గురువు యందు కూడా కలిగి ఉండటం మహాత్ముల యొక్క లక్షణం. అంటే ఆ విధంగా దైవం యందు గురువు యందు భక్తి కలిగినటువంటి వాడే మహాత్ముడవుతాడనేది కూడా దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. మరి అటువంటి మహాత్ముడైన గురువు యందు అమితమైన భక్తి కలిగినటువంటి నమ్మకము కలిగినటువంటి వాడైన భరతుడు గురువుగారితోటి మే మాతృహు శీఘ్రమానయ, మా తల్లులను త్వరగా ఇక్కడికి తీసుకురండి గురువర్యా అని ఋషిం వశిష్టం సందిశ్య, మహర్షి అయినటువంటి వశిష్ఠుల వారికి చెప్పి వినయంగా చెప్పి అగ్రే త్వరితం జగామ, ఇంకా అతను మరింత వేగంగా త్వరగా ముందుకు వెళుతూ ఉన్నాడనమాట. వెళుతూ సుమంత్రస్త్వపి శత్రుఘ్నం అదూరాదన్వపద్యత రామదర్శనజస్తర్ష భరతస్యేవ తస్య చ. ముందు భరతుడు హడావిడిగా త్వరగా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ వెనకాల అనుసరించి శత్రుఘ్నుడు వెళుతున్నాడు. శత్రుఘ్నుడికి ఆ గుర్తులన్నీ చెబుతూనే మునుముందుకు సాగుతూ ఉన్నాడు భరతుడు. ఇంకా శత్రుఘ్నుడి వెనకాల సుమంత్రుల వారు, ఆయన కూడా చాలా త్వరగా ముందుకు వస్తూ ఉన్నాడు. ఎందుకని అని అంటే సుమంత్రహతు అపి అదూరాత్ శత్రుఘ్నం అన్వపద్య. సుమంత్రుల వారు కూడా చాలా అదూరాత్ అంటే ఆ శత్రుఘ్నుని అనుసరించి చాలా దగ్గరగానే వారిని అనుసరించి వస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే ఇప్పుడు వీళ్ళు హడావిడిగా అన్నదమ్ములు హడావిడిగా త్వరగా వెళుతూ ఉంటే సుమంత్రుల వారు వెనకాల మెల్లమెల్లగా రావచ్చు. అయినప్పటికీ కూడా రామ దర్శనజహ తర్ష, రాముణ్ణి చూడాలి అనే ఆ కోరిక, ఆ తహతహ ఉత్సుకత ఏదైతే ఉందో ఆ ఉత్సుకత అనేది ఏ విధంగా అయితే భరతునికి ఉన్నదో, ఆ భరతుని వలన శత్రుఘ్నుడు ఉన్నదో అదే విధంగా సుమంత్రుల వారికి కూడా రాముణ్ణి చూడాలి అనే తహతహ ఆ ఉత్సుకత మరింత ఎక్కువగా, ఆ ఉత్కంఠ ఎక్కువగా ఉన్నది. అందుకనే వీరు హడావిడిగా నడుస్తుంటే త్వరగా సుమంత్రుల వారు కూడా పెద్ద ఆయన కూడా చాలా త్వరగా ముందుకు నడుస్తూ వెళుతున్నాడనమాట. ఇక్కడ ఒకరి వెనకాల ఒకరు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే పెద్దవారిని అనుసరించేటప్పుడు వారితో సమానంగా కాకుండా ఒక అడుగు వెనక ఉండాలి అనేది మనకు మర్యాద, ఆ గౌరవం అనేది పాటించాలి అని చెబుతున్నారు. అందుకనే రాజకుమారుడు అనే ఉద్దేశంతో భరతుడు ముందు వెళుతూ ఉంటే తమ్ముడు కావున ఆయన్ను అనుసరించి ఒక్క అడుగు వెనకాల శత్రుఘ్నుడు వెళుతూ ఉన్నాడు. వారిరువురు రాజకుమారులు, తాను మంత్రిని తాను సారథిని అనే భావనతోటి సుమంత్రుల వారు వారిని అనుసరించి వెనకాల వెళుతున్నారు. ఇక్కడ చూడండి, ఎవరి మర్యాదను వారు ఉత్కంఠకరమైనటువంటి పరిస్థితుల్లో, ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరి మర్యాదను కూడా వాళ్ళు తప్పటం లేదు. ఆయా సమయంలో కూడా మర్యాదలను పాటిస్తూనే ఉన్నారు. ఇక్కడ సుమంత్రుల వారు హడావిడిగా ముందు నడుచుకుంటూ వెళ్ళినా సరే భరతుడేమీ ఆక్షేపించడు. ఎందుకంటే తండ్రి గారి దగ్గర నుంచి పరంపరగా వస్తున్నటువంటి వాడు, తండ్రికే అత్యంత సన్నిహితుడైనటువంటి వాడు. అయినప్పటికీ కూడా సుమంత్రుడు తన మర్యాదను తానెప్పుడూ కూడా దాటడు, ఇతరులకి ఇవ్వవలసినటువంటి మర్యాదను ఎప్పుడూ కూడా ఇవ్వకుండా ఉండడు. అందుకని వీరిని అనుసరించే సుమంత్రుడు కూడా అక్కడ వస్తూ ఉన్నారు. అంతేకాదు భరతుడిని అనుసరించడం ద్వారా ఇప్పుడు శత్రుఘ్నుడికి, సుమంత్రుల వారికి, తల్లులకి, ఈ సకల సైన్యముకి, అయోధ్యాపుర ప్రజలకు, వీరందరికీ కూడా రామదర్శనం అనేది కలుగుతూ ఉన్నది. కావున చెబుతారు, పశుర్మనుష్య పక్షీవ ఏచ వైష్ణవ సంశ్రయా తేనేవ తే ప్రయాస్యంతి తద్విష్ణో పరమం పదం అని చెప్పి, మానవులైన, మనుషులైన, పక్షులైన, పశువులైన ఎవరైనా సరే విష్ణు భక్తులను ఎవరైతే ఆశ్రయిస్తారో, అంటే ఏమిటి, సాక్షాత్తుగా భగవానుణ్ణి ఆశ్రయించేటటువంటి అవకాశము, ఆ బుద్ధి, ఆ ఏకాగ్రత లేకపోయినా విష్ణు భక్తులు ఎవరైతే ఉంటారో భగవంతుని యొక్క భక్తులు, ఆ భక్తులను ఆశ్రయించినా చాలు, ఆ భక్తులే వీరిని కూడా పరమాత్మ యొక్క సన్నిధికి చేర్చుతారు అని చెప్పి
ఇక్కడ చూడండి, రామచంద్రమూర్తి దగ్గరికి వనవాసానికి వెళ్ళినటువంటి రాముడి దగ్గరికి వెళ్ళాలి అంటే రాముడిని కలవాలి అనే కోరిక బలంగా ఉన్నటువంటి వాడు, ఆ సంకల్పం చేసినటువంటి వాడు భరతుడు. భరతుడు మాత్రమే. మిగతా వారందరూ వెళ్ళాలనుకున్నారు తప్ప ఆ ప్రయత్నములేమీ చేయలేదు. కానీ భరతుడు మాత్రము అందరినీ సన్నద్ధపరిచి రాముడి దగ్గరికి వెళ్ళాలి అని కోరికతోటి, దృఢమైనటువంటి సంకల్పంతో ఆ రాముడిని సమీపించడానికి వెళుతున్నాడు. అయితే మిగతా వారందరూ చేసినది ఏమిటి? భరతుణ్ణి అనుసరించారు అంతే. అలా రామభక్తుడైనటువంటి భరతుణ్ణి అనుసరించడం ద్వారానే వీరందరికీ కూడా రామ సాన్నిధ్యము, రామానుగ్రహము, రామ దర్శనము అనేవి కలిగినాయి. కావున ఎవరైనా సరే పరమాత్మని ఆశ్రయించడం అనేది అది ఒక మార్గము. పరమాత్మను ఆశ్రయించేటటువంటి ఏకాగ్రత, బుద్ధి, సంకల్పము, ఆ అవకాశము లేకపోయినా పరమాత్మను ఆశ్రయించేటటువంటి వారు భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అనుసరించినా చాలు, వారి ద్వారా భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చును అని. మరి ఇక్కడ భరతుణ్ణి అనుసరించినటువంటి శత్రుఘ్నునికి, సుమంత్రుడికి, ఇక సకల పరివారమునకు కూడా రామానుగ్రహం అనేది, రామదర్శనం అనేది కలగబోతున్నది అని చెప్పి దీని ద్వారా మనకు తెలుస్తున్నది. గచ్చన్నేవాధ భరత తాపసాలయ సంస్థితాం భ్రాతుః పర్ణకుటీం శ్రీమాన్ ఉటజం చ దదర్శః. ఇంకొక విశేషం ఇక్కడ, ఇలాగ ముందుకు వెళుతూనే ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పటికీ పర్ణశాల అక్కడ కనిపించింది. చూడండి, ఇక్కడ భరతుణ్ణి అనుసరించి వెళుతున్నటువంటి వీరికి రామదర్శనము, లేకపోతే ఆచార్యులైనటువంటి వశిష్ఠుల వారి ద్వారా ఆ తల్లులకు రామదర్శనం. అయితే ఇక్కడ అందరూ ఆచార్యులు కానీ, అంటే వశిష్ఠాది మహర్షులు కానీ, బ్రాహ్మణోత్తములు కానీ, అలాగ తల్లులు కానీ, వీరందరూ కూడా భరతుని యొక్క సంకల్పంతో వచ్చినటువంటి వారే. తద్వారా అందరికీ కూడా స్వయం తీర్ణ పరాంస్తారయతి అన్నట్లుగా భరతుడు తనను తాను ఉద్ధరించుకుంటూ అందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి అలాగా ఆ చిత్రకూట పర్వతంలోకి మునుముందుకు వెళుతూ ఉంటే భరత గచ్చన్నేవా, మునుముందుకు వెళుతూనే, ముందుకు సాగుతూనే తాపసాలయ సంస్థితాం భ్రాతు పర్ణకుటీం, తపస్వి జనులందరూ కూడా నివసించేటటువంటిది ఆశ్రమముల యొక్క అటువంటి ఆ కుటీరముల మధ్యలో ఉన్నటువంటిదైన పర్ణశాలాం పర్ణకుటీం ఉటజంచ దదర్శ. పర్ణశాలను, అలాగే ఉటజము అంటే పందిరి అని చెప్పి అంటారు. అంటే చూడండి, పర్ణశాల అంటే కుటీరము అని చెప్పి, ఆ కుటీరము చక్కగా ఈ రెల్లుగడ్డి మొదలైనటువంటి వాటితోటి, అలాగే ఆకులతోటి నిర్మించబడినటువంటిది. ఆ కుటీరం ముందు ఒక పందిరిలాగా ఉన్నది, అది ఆకులతోటి నిర్మించబడి ఉన్నది. ఏమిటి దానికి దీనికి తేడా అని అంటే, ఆ పర్ణశాలేమో చాలా గట్టిగా దృఢంగా నిర్మించబడి ఉంటుంది. ఈ పందిరి ఏదైతే ఉన్నదో అది నీడ కోసం యోగ్యంగా నిర్మించబడి ఉంటుంది. ఎందుకని ఈ విధంగా అని అంటే, తాము నివసించడం కోసము, అగ్నిహోత్రములు ఇవన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తించడం కోసము అని చెప్పి ఆ పర్ణశాల అయితే, తమ కోసం వచ్చినటువంటి వారందరూ కూడా సేదతీరి కూర్చోవటం కోసం అని చెప్పి ఈ ఉటజము పందిరి లాంటిది అని మన వాళ్ళు వరండా అని చెప్పి పూర్వకాలంలో అంటూ ఉండేవారు. అంటే ఏమిటి, పగలంతా కూడా ఆ వరండాలోనే కాలం గడిచిపోతూ ఉంటుంది. రాత్రిపూట పడుకోవడానికి మాత్రమే ఇంట్లో ఆ బెడ్రూమ్ అంటూ ఉంటాం కదా, అక్కడ ఆ లోపల ఉన్నటువంటి గదుల్లో విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో పగటిపూట కూడా లోపల ఉన్న గదుల్లో బెడ్రూమ్లో పడుకుంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, ఆ పర్ణశాల అదేవిధంగా ఉటజము రెండు కూడా భేదం మనకు తెలియజేస్తూ, తాను నివసించడానికి, అగ్నిహోత్రములు చేయడానికి ఒక కుటీరం పర్ణశాల, తన కోసం వచ్చినటువంటి వారందరూ కూడా సేదతీరి ఉండటం కోసమని చెప్పి ఆకులతో నిర్మించినటువంటి ఉటజము, ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయబడి కనిపిస్తూ ఉన్నాయి. కనిపిస్తూ ఉంటే భరతునికి అర్థమైంది, ఇంత పద్ధతిగా ఇంత చక్కగా ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు అంటే అది తప్పనిసరిగా మా అన్నగారి యొక్క పర్ణశాల అయి ఉంటుంది అని చెప్పి, అల్లంత దూరంలో ఆ పర్ణశాల కనిపించేటప్పటికీ ఆ పర్ణశాలను చూచి శ్రీమాన్ ఎంతో ఆనందంతో, శ్రీ అంటే సంపద. ఏమిటి సంపద? ఆనందంగా ఉండటమే సంపద. అలా ఆనందంగా ఉన్నప్పుడే భౌతికమైనటువంటి ఉన్నటువంటి సంపదకు కూడా సార్థకత. కావున శ్రీమాన్ భరత ఆ పర్ణశాలను చూడగానే ఒక్కసారిగా ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ విధంగా ఆనందము అనే సంపదతో కూడినటువంటి వాడైన భరతుడు
ఆ పర్ణశాలను చూస్తూ మరింత త్వరగా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇక్కడ శాలాయాస్త్వగ్రతస్తస్య దదర్శ భరతస్తదా కాష్టాని చావభగ్నాని పుష్పాణ్యుపచితాని చ. అంతేకాదు ఆ పర్ణశాల సమీపంలో చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేయబడినటువంటి ఎండినటువంటి కట్టెలు, వాటితో పాటుగా అంటే ఏమిటి, హోమములు ఇవి చేయటానికి కావలసినటువంటి సమిధలన్నమాట. అదేవిధంగా వారు వంట చేసుకోవడానికి కావలసినటువంటి సమిధలు, కర్రలు మరొక పక్కన, వీటితో పాటుగా పూజకు కావలసినటువంటి పుష్పములు ఆ దొన్నెలలో వాటిల్లో ఆకులలో పెట్టి మరి ఒక పక్కన, ఈ విధంగా శాలాయా అగ్రత, ఆ శాల ముందు, పర్ణశాల ఉటజము అనుకున్నాం కదా, ఆ పర్ణశాల ముందు అవభగ్నాన్ని విరిచి సమానంగా పెట్టినటువంటి, సమానమైనటువంటి పరిమాణంలో ఉంచినటువంటి చిన్న చిన్న కర్రలు, సమిధలు, కట్టెలు మొదలైనవి. అంతేకాదు పూజ కోసం నియోగించేటటువంటి పుష్పములు కొయ్యబడి అక్కడ పెట్టి ఉన్నాయి. వాటిని అలాగే సలక్ష్మణస్య రామస్య దదర్శాశ్రమమీయుష కృతం వృక్షేష్వభిజ్ఞానం కుశచీరైః క్వచిత్. ఇలా వెళుతూ ఉంటే ఆ పర్ణశాల అల్లంత దూరంలో కనిపిస్తున్నది, దాని ముందు విశేషాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ భరతుడు వెళుతున్నటువంటి మార్గంలో కొన్ని చోట్ల చెట్లకి నారచీరలు కట్టబడి ఉన్నాయి. నారచీరలు ఎందుకని కట్టబడి ఉన్నాయంటే చిన్న చిన్న నారచీరలు దారి తెలియటం కోసము, అదేవిధంగా ఆ గుర్తుల కోసం అని చెప్పి అక్కడ వస్త్రములను కడతారు. అదేవిధంగా వాటిని ఆరేసుకోవటం కోసం కూడా కట్టవచ్చును. కానీ ఇక్కడ ఏమిటి అంటే ఆ అరణ్యం, దట్టమైనటువంటి అరణ్యంలో తాము వెళ్ళవలసినటువంటి మార్గం తెలియటం కోసము, అదేవిధంగా నీటికి వెళ్ళడానికి కానీ, లేకపోతే ఆహారం కోసం వెళ్ళడానికి కానీ, తమ ఆశ్రమం తెలియటానికి కానీ అక్కడక్కడ తమ వస్త్రములను అక్కడక్కడ కూడా గుర్తులుగా కట్టి ఉంచుతారు. అలాగా లక్ష్మణుని చేత కట్టబడినటువంటి గుర్తులు అని అన్నాడు. ఎందుకు అంటే లక్ష్మణుడు ఉండగా రాముడు అంటే అరణ్యంలో సంచరించి కట్టెల కోసమనో లేకపోతే ఫలముల కోసమనో నీళ్ల కోసమనో రాముడు వెళ్ళవలసిన అవసరం లేదు. లక్ష్మణుడే సకల సౌకర్యములను కూడా సమకూర్చుతాడు. కావున ఇక్కడ ఏమంటున్నాడు, లక్ష్మణుని సలక్ష్మణస్య రామస్య దదర్శ ఆశ్రమమీయుష అని అంటూ ఆ భరతుడు ఆశ్రమం ఈయుష, ఆశ్రమానికి వెళ్ళడానికి, ఆశ్రమం దారి తెలిసే విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి క్వచిత్ వృక్షేషు, అక్కడక్కడ వృక్షములకు కట్టినటువంటి లక్ష్మణస్య రామస్య కుశచీరై, లక్ష్మణుడికి రామునికి సంబంధించినటువంటి ఆ నారచీరల యొక్క గుర్తులు అభిజ్ఞానం దదర్శ చూసేటప్పటికీ ఇది మా అన్నగారి యొక్క ఆ నారచీరకు సంబంధించినటువంటిది, ఇది మా తమ్ముడైనటువంటి లక్ష్మణుని యొక్క నారచీరకు సంబంధించినటువంటి గుర్తు. కావున అదిగో ఆ కనిపించేటటువంటిదే, ఈ మార్గంలోనే మనం వెళ్ళాలి, ఆ కనిపించేటటువంటిదే నా అన్నగారి యొక్క నివాసము అని అనుకుంటూ దదర్శ చ వనే తస్మిన్ మహతః సంచయాన్ కృతాన్ మృగాణాం మహిషాణాంచ కరీషై శీతకారణాత్. చూడండి, చిన్న చిన్న విషయాలను కూడా వాల్మీకి మహర్షి మొదలకుండా మనకన్నీ తెలియజేస్తారంటే ఎన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను, ఎన్ని రకాలైనటువంటి ముందు జాగ్రత్త చర్యలను తీసుకునేవారు నివసించేటటువంటి వారని తెలుస్తున్నదనమాట. ఇక్కడ సహ శీతకారణాత్ తస్మిన్ వనే, మరి అడవిలో చలి ఎక్కువగా ఉంటుంది కదా, రాత్రిపూట ఆ చలి మరింత ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తాం, చలిమంటను వెలిగించుకుంటూ ఉంటాం. మరి ఆ చలిమంట కోసమని చెప్పి కట్టెలు కొట్టేసి చెట్లని నరికేయటం అంటే కాదు, అలా ఎక్కువసేపు ఆ మంట, ఆ నిప్పు నిలిచి ఉండాలి అంటే పిడకలతోటి ఏర్పాటు చేసుకునేవారట. అది కూడా ఎలాగా అని అంటే ఆ అడవిలో జింకలు, లేళ్ళు, దుప్పులు, అదేవిధంగా ఈ అడవి దున్నపోతులు ఇవన్నీ కూడా వదిలినటువంటి ఆ పేడ ఏదైతే ఉన్నదో అది కొంతకాలానికి ఎండి పిడకలాగా తయారైపోతుంది. మరి వాటినన్నిటినీ కూడా పోగు చేసి తీసుకువచ్చి ఈ పర్ణశాల ముందు ఒక చోట ఉంచాడుట లక్ష్మణుడు. ఎందుకని ఉంచాడు అంటే రాత్రిపూట చక్కగా చలి కాసుకోవటానికి దానికి ఉంటుంది అని చెప్పి. అందుకనే కరీషై మహిషాణం కృతాన్ మహతః సంచయాన్, అలాగా కుప్పలుగా
ఆ పర్ణశాల ముందు తాము అగ్నిని రగల్చుకోవటానికి, రాత్రిపూట తలుకాచుకోవడానికి కూడా కావలసినటువంటి ఆ సాధనములను వాటిని కూడా సిద్ధం చేసి ఉంచాడు. గచ్చన్నేవ మహాబాహు ద్యుతిమాన్ భరతస్తదా శత్రుఘ్నంచాబ్రవీదృష్టః తానమాత్యాంశ్చ సర్వశః. ఇలాగ వెళుతూనే రాముణ్ణి సమీపిస్తున్నాను అనే ఆనందంతో సహజంగా తమ ఆనందాన్ని నలుగురితో పంచుకోగలిగినప్పుడే ఆ ఆనందం అనేది మరింతగా పెరుగుతూ ఉన్నది. అంతే కదా, తమకు కలిగినటువంటి ఆనందం కానీ లేకపోతే తమకు తాము పొందినటువంటి గొప్ప విషయం కానీ నలుగురితో పంచుకున్నప్పుడే ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. మరి ఇక్కడ భరతుడు శత్రుఘ్నుడితో చెబుతూ, కేవలం శత్రుఘ్నుడితో కాదు, తన వెనకాల తనను అనుసరించి వస్తున్నటువంటి మంత్రులతోటి వాళ్ళందరితో కూడా హృష్ట, ఎంతో ఆనందించినటువంటి వాడై, అంటే రోమాంచితమయ్యే ఆనంద బాష్పమును వచ్చేంతటిగా అంతగా ఆనందిస్తున్నటువంటి వాడై, ద్యుతిమాన్ ఆనందంతో తేజవంతుడైనటువంటి వాడైన భరతుడు గచ్చన్నేవ మునుముందుకు సాగుతూనే హడావిడిగా త్వరగా నడుస్తూనే శత్రుఘ్నంచ తానమాత్యాంచ శత్రుఘ్నుడితోటి అలాగే తనను అనుసరించి వస్తున్నటువంటి మంత్రులతో కూడా సర్వశః హృష్ట అబ్రవీత్, అన్ని వైపులకి తల తిప్పుతూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆ కనిపిస్తున్నటువంటి గుర్తులన్నింటినీ కూడా చెబుతూ మునుముందుకు సాగుతూ ఉన్నాడు. మన్యే ప్రాప్తాస్మతం దేశం భరద్వాజోయమబ్రవీత్ నాతి దూరే హి మన్యేహం నదీం మందాకినీమితః. ఇంకా అంటూ ఉన్నాడు, మనము దగ్గరకు వచ్చేసినట్లున్నాం. భరద్వాజ మహర్షి ఏదైతే చెప్పారో దగ్గరకు మనం వచ్చినట్లున్నాం. ఎందుకు అంటే ఇతః మందాకినీం నదీం నాతి దూరే అహం మన్యే, ఇదిగో ఇక్కడికి దగ్గరగానే మందాకిని నది ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. కావున యం దేశం భరద్వాజ అబ్రవీత్, భరద్వాజ మహర్షి ఏ గుర్తులైతే చెప్పారో, ఎక్కడ రామచంద్రమూర్తి ఉన్నాడు అని చెప్పాడో అదిగో ఆ ప్రదేశానికి మనం వచ్చేసినట్లున్నాం. ఆ పర్ణకుటీరం చూస్తూ ఉంటే అది అలాగే అనిపిస్తున్నది. దానికి ముందు ఉన్నటువంటి ఆ సాధనములు అవన్నీ కూడా లక్ష్మణుడు ఏర్పాటు చేసినట్లుగాను, మరి ఈ చెట్లకు కట్టినటువంటి ఈ నారచీరలు ఇవన్నీ కూడా రామలక్ష్మణులకు సంబంధించినటువంటి గుర్తులుగా కనిపిస్తున్నాయి. కావున భరద్వాజ మహర్షి చెప్పినటువంటి స్థానము, రాముడు నివసించేటటువంటి ప్రదేశము ఇదే అయి ఉంటుంది, మనం ఇక్కడికి వచ్చినట్లున్నాము అని అన్నాడు. ఇక్కడ ప్రాప్తాస్మ అని చెప్పి ప్రాప్తాహ స్మ అని అనడంలో ప్రాప్తాహ ఇక్కడికి వచ్చేసాము అని అంటే సరిపోతుంది కదా. అలా కాకుండా అయితే మన్యే అని కూడా అన్నాడు, వచ్చాము అని అనుకుంటున్నాను అని. అంటే భరతునికి మనసులో ఒక శంక ఉన్నది. ఎందుకు అంటే నా మూలంగానే, అంటే భరతుని మూలంగానే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. భరతుని మూలంగానే అయోధ్యానగరంలో మరి అందరికీ కూడా శోకం అనేది కలిగింది అని భరతుడు భావిస్తూ ఉన్నాడు. వస్తుతః భరతుడు కారణము కాదు, కైకేయి కారణం. అయినప్పటికీ కూడా కైకేయి ఆ విధంగా అడగటానికి పరోక్షంగా తాను కారణమయ్యాను అనే భావన భరతుడిలో ఉన్నది. ఈ విధంగా పరోక్షంగానైనా సరే భగవంతుడు పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తికి అపకారం జరగటానికి తాను కారణమయ్యాను. కావున అటువంటి తనకు రామదర్శనం జరుగుతుందా, రాముణ్ణి తాను సమీపించగలనా అనే సంశయము భరతుడిలో ఉన్నది. అందుకనే పర్ణశాల కనిపిస్తూ ఉన్న, అదేవిధంగా భరద్వాజ మహర్షి చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా కనిపిస్తూ ఉన్న ప్రాప్తాహ స్మః, మనం వచ్చాము అని నేను అనుకుంటున్నాను. అంటే ఇది కళ, నిజమా, నిజంగానే వచ్చామా, అంతటి యోగ్యతను రాముడు నాకు ఇచ్చాడా, అంతటి సామర్థ్యం నాకు ఉన్నదా అని చెప్పి మనస్సులో సంశయపడుతూనే వచ్చామేమో అని చెప్పి ఆనందపడుతూ ఉన్నాడు భరతుడు. ఉచ్చైర్బద్ధాని చీరాణి లక్ష్మణేన భవేదయం అభిజ్ఞాన కృతః పంథాః వికాలే గంతుమిచ్చత. మరి ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశాలలో నారవస్త్రములను కట్టాడు. ఎందుకు అంటే ఎక్కడైతే ఆ జెండాల్లాగా ఎగురుతున్నటువంటి వస్త్రములు కనిపిస్తున్నాయో అక్కడ తమ కుటీరం ఉన్నది అని చెప్పి ఆ అడవిలోకి ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా దారి తెలుసుకుని రావటానికి
ఆ విధంగా జెండాలను పతాకములలాగా నారచీరలను కట్టాడు లక్ష్మణస్వామి. అదే అనుకుంటున్నాడు, ఉచ్చైహి చీరాణి బద్ధాని, ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశంలో నారచీరలు కట్టాడు. ఎవరు? అయం పంధాహ, ఆ లక్ష్మణస్వామి కట్టి ఉంటాడు. కావున ఇదిగో ఈ మార్గమే వికాలే గంతుమిచ్చత లక్ష్మణేన అభిజ్ఞానకృత. కందమూలములు తీసుకురావడానికి, సాయంకాలంలో అదేవిధంగా జలమును నీటిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మార్గం తప్పిపోతామేమో అని, అదేవిధంగా తమ కుటీరం ఎక్కడ ఉన్నది తెలుసుకోవటం కోసము అని చెప్పి గుర్తుగా లక్ష్మణుడు అదిగో ఆ ఎత్తైనటువంటి ప్రదేశం మీద ఎత్తుగా అంతటికీ కనిపించే విధంగా అక్కడ ఒక నారచీరను నారవస్త్రమును కట్టాడు. అది లక్ష్మణుడే కట్టి ఉంటాడు. ఆ అభిజ్ఞానకృత భవేత్, గుర్తు కోసం కట్టినది అయి ఉంటుంది అని అంటూ, ఇదంచోదాత్తదంతానాం కుంజరాణాం తపస్తరస్వినాం శైలపార్శ్వే పరిక్రాంతం అన్యోన్యమభిగర్జతాం అని అంటూ, అంతేకాదు ఇదిగో ఇది జనులు నడిచేటటువంటి, అంటే సన్న గడ్డి మధ్యలో సన్ననైనటువంటి మార్గం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని రోజులు కనుక నడిచినట్లయితే ఆ అడవిలో సన్ననైనటువంటి మార్గం అనేది ఏర్పడుతుంది. అయితే ఎప్పుడైతే ఏనుగులు నడుచుకుంటూ వస్తాయో ఇంకా సన్ననైన మార్గము లేదు, ఏమీ లేదు, అంతా కూడా గందరగోళం అయిపోతుంది. అంతా కలగలం మొత్తం కలిసిపోయి ఎక్కడ మార్గం అన్నదో కూడా తెలియదనమాట. అందుకనే ఇక్కడ ఏనుగులు పాదములతోటి తొక్కటం వల్ల ఎక్కడ ఎటు మార్గము అనేది కూడా తెలియకుండా ఉంటుంది. అంతేకాదు ఇంకో విశేషము, ఏనుగులు ఎటు వెళితే అదే మార్గము అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అందువలన ఉదాత్త దంతానాం, పెద్ద పెద్ద దంతములు కలిగినటువంటివైన తరస్వినాం, చాలా బలమైనటువంటి అన్యోన్యం అభిగర్జతాం, ఒకదాని మీద ఒకటితోటి గర్జించుకుంటూ గీంకారములు చేస్తూ పోట్లాడుకుంటూ ఉండేటువంటి ఆ ఏనుగుల చేత సంకులంగా చేయబడిన, అంటే ఏమిటి, మార్గం అంతా కూడా చిందరవందరగా చేయబడినటువంటి ఆ మార్గంలో మరి గుర్తు తెలియటం కోసమని అనేకమైనటువంటి గుర్తులను తన ఆశ్రమ ప్రాంతంలో లక్ష్మణుడు ఉంచాడు. మరి మహత్యుదాత్త ఉచ్చోక్త, మరి ఈ తెలియనటువంటి సందర్భంలో మార్గాన్ని తెలియజేయడానికి లక్ష్మణుని చేత ఏర్పాటు చేయబడిన గుర్తులే మనకు కూడా ఇప్పుడు మార్గనిర్దేశకములు అని అనుకుంటూ, యమే వాధాతుమిచ్చంతి తాపసా సతతం వనే తస్యాసౌ దృశ్యతే ధూమః సంకులః కృష్ణవర్త్మనః. అంతేకాదు ప్రతిరోజు కూడా హోమము చేయటం ద్వారా అక్కడ ఆ ధూమము ఆకాశంలోకి వ్యాపించి ఆ పర్ణశాల పైన ఆకాశమంతా కూడా ధూమంతో కూడి ఉన్నదిట. సహజంగానైతే ఏ వంట కోసమో లేకపోతే చలిమంట కోసమో అక్కడ అగ్నిని కనుక రగిల్చినట్లయితే ఆకాశమంతా కూడా పొగబట్టేంతటి పొగ అక్కడ ఆవరించి స్థిరంగా ఉండదు. మరి ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడు నిత్యాగ్నిహోత్రం గనక చేస్తూ ఉన్నట్లయితే తన కుటీరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్ని అది చల్లారకుండా ఎప్పుడూ కూడా అది అగ్ని ఆ విధంగా స్థిరంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటారు. హోమం చేసేటప్పుడు ఆ అగ్ని జ్వాలలతోటి ఉంటుంది. హోమం పూర్తయిన తర్వాత ఆ అగ్ని కొంత ఉపశమిస్తుంది. అది పూర్తిగా చల్లారకుండా దాని మీద పిడకలతోటి అదేవిధంగా ఆ కట్టెలు మొదలైనటువంటి వాటిని ఉంచి ఆ అగ్నిని స్థిరంగా నిత్యం ఉండే విధంగా, భద్రంగా ఉండే విధంగా ఉంచుతారు. అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి పొగ అలా వస్తూ ఉంటుంది, సన్ననైనటువంటి పొగ వస్తూ ఉంటుంది. అలాగా ఎల్లప్పుడూ కూడా ఉంచబడినటువంటి, అంటే అక్కడ ఆ కుటీరంలో ఉంచబడినటువంటి అగ్నిహోత్రము ద్వారా, ప్రతిరోజు చేస్తున్నటువంటి ఆ అగ్ని ఆధారము ద్వారా, ఆధారం చేయబడినటువంటి అగ్ని ద్వారా వస్తున్నటువంటి ఆ పొగ వల్ల కుటీరం పైన ఆకాశమంతా కూడా పొగబట్టినట్లుగా ఆ విధంగా దట్టంగా ఉన్నదిట. అలాగా ఇక్కడ వనే తాపసాహ సతతం యం ఆధాతుమిచ్చంతి, వనంలో ఉన్నటువంటి తపస్వి జనులు ఏ అగ్నినైతే ప్రతిరోజు కూడా ఆరాధిస్తూ నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటారో అటువంటి అగ్ని తస్య కృష్ణవర్త్మనః, ఆ అగ్నిహోత్రము యొక్క కృష్ణవర్త్మ, నల్లైనటువంటి జెండాలాగా కేతనంలాగా ఉన్నటువంటి ఆ పొగ అసౌ ధూమః దృశ్యతే,
అటువంటి పొగ ఈ పర్ణశాల మీద కనిపిస్తూ ఉన్నది. అంటే రామచంద్రుడు కూడా ప్రతిరోజు కూడా ఆ నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తూ అగ్నిని ఉపాసన చేస్తూ అగ్నిని సంరక్షిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ కుటీరం మీద అంతటి పొగ అనేది ఆవరించబడి ఉన్నది అని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా కావున రాముడు అడవిలో ఉన్నప్పటికీ కూడా తాను చెయ్యవలసినటువంటి నిత్యకర్మానుష్ఠానములను విడిచిపెట్టకుండా చేస్తూనే ఉన్నాడు అని చెప్పి అన్నారు. ఇలాగా అత్రాహం పురుష వ్యాఘ్రం గురు సంస్కారకారిణం ఆర్యం ద్రక్ష్యామి సంహృష్ట మహర్షిమివ రాఘవం. ఇంకా అదిగో ఆ కనిపించేటటువంటి పర్ణశాల దగ్గరే ఇక్కడే పురుష వ్యాఘ్రం పురుషోత్తముడైనటువంటి వాడు గురు సంస్కారకారిణం అంటే గొప్ప సంస్కారవంతుడైన వాడు, ఆపత్కాలంలో కూడా ధర్మమును ఆచారమును సంప్రదాయమును నిత్యకర్మానుష్ఠానమును కూడా విడువనటువంటి వాడు అయిన ఆర్యం పూజనీయుడైనటువంటి రామచంద్రమూర్తిని రాఘవం రఘువంశీయుడైనటువంటి రామచంద్రమూర్తిని మహర్షిం ఇవ ద్రక్ష్యామి మునివేషధరుడిలాగా తాపసుడిలాగా మహర్షిలాగా ఉండేటటువంటి రామచంద్రమూర్తిని నేను చూడబోతున్నాను, నేను చూస్తాను అని అంటూ అధగత్వా ముహూర్తంతు చిత్రకూటం స రాఘవ మందాకినీ మనుప్రాప్త తం జనం చేదమబ్రవీత్. ఇంకా తరువాత మరింత సమీపిస్తూ ఆ పర్ణశాలకు సమీపిస్తూ అధస రాఘవ ముహూర్తంతు గత్వా ఆ భరతుడు ముహూర్తం గత్వా అంటే ముహూర్త కాలము అన్నారు. ముహూర్తము అంటే 2 గడియల సమయాన్ని ముహూర్తం అంటారు. దాదాపు 48 నిమిషములు అని అర్థం. అంటే అంతసేపు అలా ప్రయాణించే అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. మరొక అర్థం ఏమిటి, ముహూర్తము అంటే అతి తక్కువ కాలము అనే అర్థం కూడా ఉన్నది. మరి ఎంతో హడావిడిగా చకచకా నడుస్తూ ఉన్నాడు. అందులో అది అడవి ప్రాంతము కొండ ప్రాంతం అవడం ద్వారా ఎంత నడిచినప్పటికీ కూడా మరి కొంత సమయం పడుతుంది కదా. అందుకని ముహూర్తంగత్వ కొద్ది కాలము అలా నడిచిన తర్వాత వెళ్ళిన తర్వాత చిత్రకూటం మందాకిని అనుప్రాప్త చిత్రకూట పర్వతము అదేవిధంగా మందాకిని నది భరద్వాజ మహర్షి చెప్పాడు కదా అక్కడే రామచంద్రమూర్తి ఉన్నాడు అని. మరి చిత్రకూట పర్వతము మందాకిని నది అదేవిధంగా అక్కడ కనిపిస్తున్నటువంటి పర్ణశాల సీతారామ లక్ష్మణులకు సంబంధించినటువంటి గుర్తులు వీటినన్నిటినీ కూడా చూచి తం జనం అబ్రవీచ తనతో వచ్చినటువంటి శత్రుఘ్నుడు సుమంత్రుడు మొదలైనటువంటి వారితోటి ఈ మాట చెబుతూ ఉన్నాడు. జగత్యాం పురుష వ్యాఘ్ర ఆస్తే వీరాసనే రతః జనేంద్రో నిర్జనం ప్రాప్య ధింగ్మే జన్మ సజీవితం. శత్రుఘ్న అని చెప్పి అంటూ ఆ మిగతా వారిని అందరినీ కూడా చూస్తూ అందరినీ సంబోధిస్తూ ఈ విధంగా అంటున్నాడు. పురుష వ్యాఘ్ర పురుషశ్రేష్ఠుడైనటువంటి మా అన్నగారు రామచంద్రమూర్తి నిర్జనమైనటువంటి ప్రదేశంలో అంటే ఏమిటి, మనల్నందరినీ పరిపాలిస్తూ అయోధ్యానగరంలో ఉండవలసినటువంటి రాముడు ఎవరూ లేనటువంటి నిర్జనమైనటువంటి ఈ ప్రదేశంలోకి వచ్చి వీరాసనే రతః వీరాసనంలో కూర్చున్నవాడై జగత్యామాస్తే కటిక నేల మీద ఉండి ఉంటాడు. అంటే వీరాసనము అంటే చెబుతారు మనకు ఎడమ తొడ కింద కుడి పాదముని ఉంచుకుని కూర్చోవటము. మరి కింద కూర్చున్నప్పుడైతే కనుక ఎడమ తొడ కింద కుడి పాదమును పెట్టుకుని అదేవిధంగా ఆ ఎడమ పాదమును కుడి తొడ మీద కుడి మోకాల మీద కనుక ఉంచుకున్నట్లయితే దాన్ని వీరాసనము అని చెప్పి అంటారు. అలాగ రాముడు కటిక నేల మీద వీరాసనంలో కూర్చుని ఉంటాడు. సింహాసనం మీద రాజఠీవితో కూర్చోవలసినటువంటి రామచంద్రమూర్తి నేల మీద ఈ విధంగా వీరాసనంలో కూర్చోవలసినటువంటి స్థితి వచ్చిందే. దీనికి కారణమైనటువంటి వాడిని తాను అంటే భరతుడు అని చెప్పి భావిస్తూ సజీవితం జన్మధిక్ ప్రాణంతో కూడినటువంటి ఈ జన్మ ఎందుకు వ్యర్థము, రాముడికే ఇంతటి స్థితిని కలిగించడానికి కారణమైనటువంటి వాడిని పరోక్షంగా అటువంటి నా జీవితం ఎందుకు అని అనుకుంటూ మత్కృతే వ్యసనం ప్రాప్త లోకనాథో మహాద్యుతి సర్వాన్ కామాన్ పరిత్యజ్య వనే వసతి రాఘవ. అంటే
అపరాధ భావన కలిగినటువంటి సందర్భంలో తాను తన వల్ల జరిగినది అనే భావనతోటి ఒకే విషయాన్ని భరతుడు మరలా మరలా తలుచుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, లోకనాథ మహాద్యుతి, లోకమందరికీ కూడా నాథుడు, రక్షకుడు, పాలకుడు అయినటువంటి వాడు, గొప్ప తేజస్సంపన్నుడు అయినటువంటి తేజస్శాలి అయిన ఆ రాఘవుడు రామచంద్రమూర్తి మత్కృతే వ్యసనం ప్రాప్త, నా కారణంగా వనవాసానికి రావలసి వచ్చింది, వనవాసాన్ని పొందాడు. సర్వాన్ కామాన్ పరిత్యజ్య వనే వసతి, సమస్తమైనటువంటి కోరికలను కూడా విడిచిపెట్టేసి మహర్షిలాగా ఈ విధంగా వనవాసం చేస్తూ ఉన్నాడు. దీనికి కారణమైనటువంటి వాడిని తానే అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. మరి ఇంకా ఆ పర్ణశాలకు సమీపించేస్తున్నాడు. పర్ణశాలలో ఉన్నటువంటి విశేషములు, అదేవిధంగా భరతుడు ఏ విధంగా రామచంద్రమూర్తిని కలిశాడు అనే విశేషమును కూడా రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నివిష్టాయాం తు సేనాయాం నివిష్టాయాం తు సేనాయాం ఉత్సుకో భరతస్తదా ఉత్సుకో భరతస్తదా జగామ భ్రాతరం ద్రష్టుం జగామ భ్రాతరం ద్రష్టుం శత్రుఘ్నమనుదర్శయన్ శత్రుఘ్నమనుదర్శయన్ ఋషిం వశిష్ఠం సందిశ్య ఋషిం వశిష్ఠం సందిశ్య మాతృర్మే శీఘ్రమానయ మాతృర్మే శీఘ్రమానయ ఇతి త్వరితమగ్రే సహ ఇతి త్వరితమగ్రే సహ జగామ గురువత్సలః జగామ గురువత్సలః సుమంత్రస్త్వపి శత్రుఘ్నం సుమంత్రస్త్వపి శత్రుఘ్నం అదూరాదన్వపద్యత అదూరాదన్వపద్యత రామదర్శనజస్తర్షః రామదర్శనజస్తర్షః భరతస్యేవ తస్య చ భరతస్యేవ తస్య చ గచ్చన్నేవాథ భరతః గచ్చన్నేవాధ భరతః తాపసాలయ సంస్థితాం తాపసాలయ సంస్థితాం భ్రాతుః పర్ణకుటీం శ్రీమాన్ భ్రాతుః పర్ణకుటీం శ్రీమాన్ ఉటజం తదదర్శః ఉటజం చ దదర్శః శాలాయాస్త్వగ్రతస్తస్యాః శాలాయాస్త్వగ్రతస్తస్యాః దదర్శ భరతస్తదా దదర్శ భరతస్తదా కాష్ఠాని చావభగ్నాని కాష్టాని చావభగ్నాని పుష్పాణ్యుపచితాని చ పుష్పాణ్యుపచితాని చ సలక్ష్మణస్య రామస్య సలక్ష్మణస్య రామస్య దదర్శాశ్రమమీయుషః దదర్శాశ్రమమీయుషః కృతం వృక్షేష్వభిజ్ఞానం కృతం వృక్షేష్వభిజ్ఞానం కుశచీరైః క్వచిత్ క్వచిత్ కుశచీరైః క్వచిత్ క్వచిత్ దదర్శ చ వనే తస్మిన్ దదర్శ చ వనే తస్మిన్ మహతః సంచయాన్ కృతాన్ మహతః సంచయాన్ కృతాన్ మృగాణాం మహిషీనాం చ మృగాణాం మహిషాణాం చ కరీషైః శీతకారణాత్ కరీషైః శీతకారణాత్ గచ్చన్నేవ మహాబాహుః గచ్చన్నేవ మహాబాహుః ద్యుతిమాన్ భరతస్తదా ద్యుతిమాన్ భరతస్తదా శత్రుఘ్నం చాబ్రవీద్ధృష్టః శత్రుఘ్నం చాబ్రవీద్ధృష్టః తానమాత్యాంశ్చ సర్వశః తానమాత్యాంశ్చ సర్వశః మన్యే ప్రాప్తాస్మతం దేశం మన్యే ప్రాప్తాస్మతం దేశం భరద్వాజోయమబ్రవీత్ భరద్వాజోయమబ్రవీత్ నాతి దూరే హి మన్యేహం నాతి దూరే హి మన్యేహం నదీం మందాకినీమితః నదీం మందాకినీమితః ఉచ్చైర్బద్ధాని చీరాణి చైర్బద్ధాని చీరాణి లక్ష్మణేన భవేదయం లక్ష్మణేన భవేదయం అభిజ్ఞానకృతః పంథా అభిజ్ఞానకృతః పంథా వికాలే గంతుమిచ్చత వికాలే గంతుమిచ్చత ఇదం చోదాత్తదంతానాం ఇదం చోదాత్తదంతానాం కుంజరాణాం తరస్వినాం కుంజరాణాం తరస్వినాం శైలపార్శ్వే పరిక్రాంతం శైలపార్శ్వే పరిక్రాంతం అన్యోన్యమభిగర్జత అన్యోన్యమభిగర్జతాం
యామేవాధాతుమిచ్చంతి యమేవాధాతుమిచ్చంతి తాపసాః సతతం వనే తాపసాః సతతం వనే తస్యాసో దృశ్యతే ధూమః తస్యాసౌ దృశ్యతే ధూమః సంకులః కృష్ణవర్త్మనః సంకులః కృష్ణవర్త్మనః అత్రాహం పురుషవ్యాఘ్రం అత్రాహం పురుషవ్యాఘ్రం గురు సత్కారకారిణం గురు సత్కారకారిణం ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టః ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టః మహర్షిమివ రాఘవం మహర్షిమివ రాఘవం అథ గత్వా ముహూర్తం తు అధగత్వా ముహూర్తం తు చిత్రకూటం స రాఘవః చిత్రకూటం స రాఘవః మందాకినీ మనుప్రాప్తః మందాకినీ మనుప్రాప్తః తం జనం చేదమబ్రవీత్ తం జనం చేదమబ్రవీత్ జగత్యాం పురుషవ్యాఘ్ర జగత్యాం పురుషవ్యాఘ్ర ఆస్తే వీరాసనే రతః ఆస్తే వీరాసనే రతః జనేంద్రో నిర్జనం ప్రాప్య జనేంద్రో నిర్జనం ప్రాప్య ధింగ్మే జన్మ సజీవితం జిన్మే జన్మ సజీవితం మత్కృతే వ్యసనం ప్రాప్తః మత్కృతే వ్యసనం ప్రాప్తః లోకనాథో మహాద్యుతిః లోకనాథో మహాద్యుతిః సర్వాన్ కామాన్ పరిత్యజ్య సర్వాన్ కామాన్ పరిత్యజ్య వనే వసతి రాఘవః వనే వసతి రాఘవః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోనశతతమే సర్గే ఏకోనశతతమే సర్గే షోడశ శ్లోకాః షోడశ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే.
అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.